బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 22 సంవత్సరాలు పూర్తి చేసుకొని 23వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామము తాండా ప్రతి గ్రామంలో జెండా పండుగ జరగాలని ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఇవాళ ఉన్నటువంటి తెలంగాణలో ప్రతి ఊళ్ళో జెండా పండుగ కార్యక్రమం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ సందర్భంగా మద్దటి గ్రామస్తులందరూ సార్ మా ఊర్లో జెండా ఎగిరేయండి మీరు అని పిలుపు మేరకు గ్రామ సర్పంచ్ గారు కావచ్చు, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాములు గారు, నాగయ్య గారు, మా రామకృష్ణ గారు, శ్రీను గారు, శ్రీశైలం గారు, వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ అందరూ పిలిచి మా గ్రామంలో ఎగిరేయండి సార్ అని చెప్పినందుకు వీళ్ళ మన గ్రామానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ గ్రామానికి కూడా వచ్చినటువంటి మా మంతని గ్రామస్తులైనటువంటి అన్నదమ్ములకు అక్కజల్లులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 2001లో అప్పుడు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ స్పీకర్గా ఉండే. తెలంగాణ అనే వర్డ్ వాడాలంటేనే మాట్లాడే టైం కాదు ఆ రోజు. ఏ పైస వచ్చినా, ఒక రూపాయి వచ్చినా, ఒక ప్రాజెక్ట్ వచ్చినా, ఒక బ్రిడ్జ్ వచ్చినా, ఒక రోడ్ వచ్చినా మొత్తం ఆంధ్రకే పోతున్నాయి. ఇట్లా అయితే కాదు, తెలంగాణకి అన్యాయం జరుగుతుంది. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే ఇలా మంతటి పెద్ద గ్రామం, మంతటి ఊరు పక్కన ఒకటి ఆమ్లెట్ విలేజ్ ఉంటుంది. ఏదైనా రూపాయి వచ్చిన మంతట్లే ఖర్చు అవుతుంది తప్ప ఆమ్లెట్ గ్రామానికి పోదు. ఇది లెక్క. అప్పుడు ఏం చేయాలి? మనం విడిపోతేనే కానీ మనకు న్యాయం జరుగుతుందని ఆ జెండా పట్టింది 2001 27 తారీఖు నాడు, ఏప్రిల్ 27 తారీఖు నాడు జెండా పట్టి ఇక నాకు పదవులు కాదు ఇంపార్టెంట్, తెలంగాణ కావాలని చెప్పి 14 సంవత్సరాలు ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. ఇక దాన్ని నేను పోదలుచుకోలేదు. ఈ 9 సంవత్సరాలుగా 9.5 సంవత్సరాలుగా నోరు కట్టుకొని కడుపు చంపుకొని ఎన్నో కార్యక్రమాలు జరిగినవి మీ అందరూ తెలుసు. ఇలా మంతటి గ్రామంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఏదో ఒక కోసం, ఏదో ఒకటి ఇబ్బందులు. కరెంటు లేక ఇబ్బంది పడేవాళ్ళం, పంట చేతి కొట్టినా గడ్డిపోయేది, పంట కొరటోడు ఉండేది కాదు, విత్తనాలు దొరికేది కాదు, తాగడానికి నీళ్లు ఉండేది కాదు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి ఇంటికి కోస, ప్రతి మనిషికి కోస, అనేకమైనటువంటి సమస్యలతో సతమతమాడుతున్నటువంటి తెలంగాణలో ఈ 9.5 సంవత్సరాలుగా 100 సమస్యల్లో ఒక 60-70 సమస్యలు తీర్చగలిగాం. 60 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా జరగని సమస్యలు ఇవాళ జరిగినాం. గతంలో గ్రామీణ ప్రాంతానికి రావాలంటే భయపడేవాళ్ళు నాయకులు. నీళ్లు లేవు, తాగానికి నీళ్లు లేవని, కరెంటు లేదని అనేకమైన ఇబ్బంది పెట్టి ధర్నాలు చేసేవాళ్ళు. ఇవాళ ఎమ్మెల్యే కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ప్రజానాయకులు గ్రామాల్లో తలెత్తుకొని దీన్ని ఏమీ ఇబ్బందులు లేకుండా తిరగలుగుతున్నారంటే అది ఈ గులాబీ పార్టీ 9 సంవత్సరాలు చేసినటువంటి అడుగుతుంది. కాకపోతే కొంతమంది మస్తు మాట్లాడుతుండొచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, గెలుస్తారు. దేనికి గెలుస్తారా? ఏ ముద్ర పెట్టిన గెలుస్తారా? 60 ఏళ్ళుగా ఉద్యోగాన్ని ఇవాళ ఉద్ధరిస్తారా? చేసినోడంటే ఆయనే చేస్తే ఇవన్నీ సమస్యలు ఎందుకు వచ్చేది? సమస్యలు లేకుండా ఎక్కడిదక్కడ వదిలేసి ఇవాళ నీకు ఇష్టమైన పార్టీని, నాకు ఇష్టమైన పార్టీని గెలిపియారు ప్రజలు. ప్రజలకు ఇష్టమైన పార్టీని గెలిపిస్తారు. ప్రజలకు ఏ పార్టీని గెలిపియాలో ప్రజలకు తెలుసు. ఇవాళ 9 సంవత్సరాలుగా ఇవాళ కారు గుర్తు వచ్చిన తర్వాత ఏం జరిగిందో ప్రజలకు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళ బాయికాడికే కరెంట్ వచ్చిన మాట వాస్తవం, వాళ్ళ పొలం ఉంటే వాళ్ళ అకౌంట్లకే రైతు బంధు వచ్చిన మాట వాస్తవం, వాళ్ళకు కూడా రైతు చనిపోతే రైతు బీమా వచ్చిన మాట వాస్తవం. యాదవులు ఉంటే సగం మందికి ఊళ్ళో ఉంటే 100 మంది ఉంటే 50 మందికి గొర్రెలు వచ్చిన మాట వాస్తవం. ఇంకో సగం మందికి ఇప్పుడు ఇస్తున్నాం. అట్లా ముద్రరాజులు ఉంటే చేపలు ఇచ్చిన మాట వాస్తవం. ఆడబిడ్డ ఉంటే పెళ్లి చేస్తే 1,00,000 కళ్యాణలక్ష్మి ఇవ్వడం. ఇవన్నీ ఒకటి కాదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కారకూడదు అంటే వాళ్ళ సొంతం జేబులో డబ్బులు ఉన్నట్టు లెక్క. కానీ అలాంటి డబ్బులు మన జేబులో డబ్బులు మనం కింద పడేసుకుంటామా? పడేసుకోం. అట్లాంటిది మన టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఎవరు కింద పడేసుకోరు. ఇలా వాళ్ళకు ధైర్యం వచ్చింది. బీఆర్ కారు గుర్తు వల్ల ఒక ధైర్యం వచ్చింది. ఈసారి కాకపోతే వచ్చేసారైనా నాకు మేలు జరుగుతుందని. ఒకటి కాదు, రెండు కాదు, ఈ 9 సంవత్సరాలు ఎన్ని వాగ్దానాలు చేసినామో
అన్ని చేసినాం, 1-2 తప్ప అదొక చేసేవాళ్ళం. ఈ కరోనా అనే ఒక వ్యాధి రావడం వల్ల రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బంది రావడం వల్ల ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయినాం. మాట వాస్తవం. చెప్పినవి చేసినాం, చెప్పనివి చేసినాం. కానీ ఇబ్బంది ఒకటి ఏంది, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. వాస్తవం అది. ఎందుకంటే మేము కాంగ్రెస్ వాడుకో బీజేపీ వాడుకో భయపడం, ప్రజలకు భయపడతాం. మమ్మల్ని గెలిపించింది ఎవరు? ప్రజలు. వాళ్ళకి సమాధానం చెప్తే ఎందుకు ఇవ్వలేకపోయినా వాళ్ళకి వాస్తవాలకు చెబుతున్నాం. అయినా సరే ఏదైనా సరే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఎలక్షన్లు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మొన్ననే ఒక జీవో తీసుకొచ్చినాం. గృహలక్ష్మి అనే ఆ పథకానికి పేరు పెట్టినాం. ఎవరైతే ఇల్లు లేదో, ఎవరికైతే గుర్తుందో వాళ్ళకు 3 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇస్తాం. వాళ్ళే ఇల్లు కట్టుకునే కార్యక్రమానికి ఈ నెలలో శ్రీకారం చుట్టబోతున్నాం. సరే 3 లక్షలు మేము ఇస్తున్నాం. వాళ్ళ శక్తి కొరకు 50,000, 1,00,000 ఇంత అంత వాళ్ళు కొంచెం జమేసుకొని ఒక 2 రూములు వేసుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. తప్పకుండా దాన్ని చేసుకోబోతున్నాం. ఎందుకంటే 10 వాగ్దానాలు ఇచ్చి 1-2 వాగ్దానాలు చేయలేటువంటి ప్రభుత్వాలను చూసినాం. ఇలా 10 ఇచ్చి ఒక రోజులో ఆలస్యమైన 10ని పూర్తి చేసుకున్నదంటే ఆ గులాబీ జెండా, అలాంటి గులాబీ జెండా పండుగ ప్రతి ఊరిలో జరగాలి, ప్రతి వాడలో జరగాలి, ప్రతి ఇంట్లో జరగాలనే ఉద్దేశంతో ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఏదేమైనా సరే ఇలా కారు గుర్తుంటేనే ఇలా మనకు ఇవన్నీ రాగలిగినాయి. ఇదే కారు గుర్తు వాడనుకో, వేరే వాడనుకో, ఇలా మంతటి గ్రామంలో సర్పంచ్ వేరే ఊరు ఆయన ఉంటే ఇక్కడ మన న్యాయం జరుగుతుందా? మన గ్రామం వాడు ఉంటేనే, మన ఇంటి ఉంటేనే న్యాయం జరుగుతుంది. అందుకని ముఖ్యమంత్రిగా ఇలా కేసీఆర్ గారు తెలంగాణ కష్టాలు చేసిన వ్యక్తి కాబట్టి ఇవన్నీ సమకూర్చగలిగినాం, సమకూర్చుతున్నాం. అందుకే ఇలాంటి గులాబీ పార్టీని, గులాబీ గండను తప్పకుండా మనం అందరం గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఏదేమైనా సరే ఈ రోజు జెండా పండుగ చేసి ఇలా జెండాను ఎగిరేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ.